నిన్న సాయంత్రం నాకు ఒక నంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నంబర్ చూడండి, 7386719629. ఈ నంబర్ నుంచి ఏ విధంగా ఆయన మాట్లాడుతుంటే, నేను అడిషనల్ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పేరన్నాడైన దిలీప్ కుమార్. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ఒక స్కీమ్ లాంచ్ అయింది. ఆ స్కీమ్ కిందనే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ ఆ స్కీమ్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసినారు కదా. కొంతమంది యువకులకి ఈచ్ కాన్స్టెన్సీ 3 కోట్ల రూపాయలు, అంటే ఒక యూత్కి 10 lakh rupees వాళ్ళు లోన్గా ఇస్తున్నారు. అదేవిధంగా 50% సబ్సిడీ ఉంటుంది. మీరు ఎందుకు అప్లై చేయలేదు, మీరు ఎందుకు ఇంత లేట్ అయినారు, మీరు అన్ని విధాలుగా ఈ స్కీమ్కి మీరు ముందు ఉంటారు కదా, ఎందుకు ఈ స్కీమ్ మీ నాలెడ్జ్లో రాదా అని ఆ యాంగిల్లో అయినా మాట్లాడాడు. నేను చెప్పిన కరెక్టే, నాకు ఈ నాలెడ్జ్లో రాలేదు, నాకు తెలియదు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్లీ నాకు కాల్ అంటే నేనైతే నిజం అనుకున్నా. దాదాపు నేను ఆయన చెప్పిన మాటలకి నేను నమ్మినా కూడా. మళ్ళా నాకు డౌట్ వచ్చింది, ఏదో ఒక తేడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఏమంటుండంటే, సార్ ఈ రోజే అంటే నిన్న నైటే మీరు ఆధార్ కార్డులు అన్నీ పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఎంతమంది కేపబుల్ ఉన్నారో లేరో అది మొత్తం మేము చూసుకోవాలి. మీరు ఇవాళనే నైట్ ఆధార్ కార్డ్ పెట్టండి, ఎందుకంటే ఇవాళనే ఈ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మావాడని నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ యాంగిల్లో అయినా ఫోన్లో మాట్లాడిండు. నేను మంచి సార్, నేను మాట్లాడి ఇప్పుడే మీకు అప్డేట్ చేస్తాను, ఫోన్ కట్ చేసి మన భట్టి గారు పిఏకి నేను కాల్ చేసిన, ఫోన్ చేసి అడిగిన, అసలు ఈ వ్యక్తి ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఈ వ్యక్తి ఉన్నాడా అడిగిన. భట్టి గారు పిఏ అన్నాడు, లేదు సార్ ఇట్లాంటి వ్యక్తి లేడు, ఇట్లాంటి స్కీమ్ కూడా ఇంకా ముందు తీసుకొని పోవాలని అట్లాంటి కూడా ఇంకా లేదు అని ఆయన పిఏ అంటే నాకు డౌట్ వచ్చేసింది, ఇది ఫేక్ కాల్ అని. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి కాల్స్ చాలా వరకు వచ్చింది. అంటే జనాలకి ట్రాప్ చేస్తున్నారు, జనాలు ట్రాప్ అవుతున్నారు, మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ట్రాప్ చేసేవాళ్ళు, ఈ మోసగాళ్ళు ఎమ్మెల్యేస్ కూడా ఏడుస్తలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క స్కీము బెనిఫిట్ ఆయన నియోజకవర్గం ప్రజలకి వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉంటారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే. ఇట్లాంటి ఫోన్ కాల్స్ అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లాంటి ఒక మంచి స్కీము 30 మెంబర్స్కి మనం డబ్బులు ఇప్పించవచ్చు, దాంట్లో ఇంకా 50% సబ్సిడీ అంటే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేస్ యాక్టివ్ అయ్యి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. కానీ ఇది టోటల్ ఫేక్ కాల్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ఆంధ్ర, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ మీరు విన్నర్ అనుకుంటున్నాను. ఈ లాంగ్వేజ్ ఆయన ఏ యాంగిల్లో అయినా మాట్లాడుతుండే అనుకోదాం. 2 స్టేట్ నేను కోట్ చేస్తున్నా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కొద్దిగా జాగ్రత్త. ఇట్లాంటి ఫేక్ కాల్స్ వస్తే దాంట్లో మీరు ట్రాప్ కాకూడదు. ఎవరైనా ఫోన్ చేస్తే ఆధార్ కార్డు కానీ ఏదైనా డీటెయిల్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ అయినా ఆధార్ కార్డు అడుగుతాడు, మళ్ళా సార్ ఫీజు కట్టాలి, ఈచ్ మెంబర్ 10,000 20,000 50,000 అని ఆయన అడుగుతారు. దాంట్లో ఇమీడియట్గా మనం మన పిల్లల్ని కానీ మన కార్యకర్తలు కానీ మన పరిచయం ఉన్న వ్యక్తులకి ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు మనం కట్టిస్తాం. దాని తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్కి నేను ట్రై చేస్తే ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే టోటల్ ట్రాప్. నేను మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ ఎవరు తెలుసు కూడా, వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లాంటి ఫేక్ కాల్స్ గురించి కొద్దిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి అవగాహన తీసుకొని వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన నంబర్కి ఈ వాయిస్ మెసేజ్ కూడా నేను మీడియా ముఖంగా నేను పెడుతున్నాను. ఈ వాయిస్ ఎవరిది, కొద్దిగా సైబర్ క్రైమ్ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ వాయిస్ కానీ నంబర్ కానీ ఎవరిది, వాళ్ళకి మీరు పట్టుకొని ఇంకా ఎంతమందిని ట్రాప్ చేసిండు అది తెలుసుకుంటే చాలా బాగుంటుందని. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులకి 100% పనిష్మెంట్ ఉండాలి. ఇట్లాంటి వ్యక్తులు 100% జైలుకి వెళ్ళాలని నేను మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను.